అమూల్య ఎక్కడ్రా? ఏంటి ఇదంతా? అందరిక్కడే ఉంటే పనులు ఎవరు చేస్తారు అని పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు రామరాజు. మన బిడ్డ ఇక లేదండి అని వేదావతి బోరు మనడంతో నా బంగారు తల్లి కూడా నన్ను మోసం చేసింది. దాన్ని నా అమ్మ అనుకున్నానే, కానీ అది ఈ నాన్నని గుండెలపై తన్నింది. శత్రువు కొడుకుని పెళ్లి చేసుకుందేంట్రా? ఎందుకే అమూల్య ఇలా చేసింది బుజ్జమ్మ అని కుమిలి కుమిలి ఏడుస్తాడు రామరాజు. అంత మన కర్మ అండి, కర్మ అని వేదవతి అనడంతో, లేదు బుజ్జమ్మ, నా బిడ్డని వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు రాక్షసులు, నా బిడ్డని బ్రతకనివ్వరు. పదండ్రా వెళ్ళి తీసుకొద్దాం. చిన్న పిల్లరాది అని గుండెలు బాదుకొని ఏడుస్తాడు రామరాజు. అటు అమూల్య అత్తారింట్లో ఎడమకాలు పెట్టేస్తుంది. అత్తగారు రేవతి హారతి పడుతుంది. కుడికాలు లోపలికి పెట్టి రామ్మ అని అంటుంది రేవతి. అటు రామరాజు, లేదు లేదు, ఇలా జరగకూడదు. కష్టపడి సంపాదించుకున్న గౌరవ మర్యాదలు మంట కలిసిపోయాయి. పెళ్లి వాళ్ళు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోయారు. నా బిడ్డ అంటూ గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు రామరాజు. అక్కడ అమూల్య అత్తారింట్లో కుడికాలు పెట్టకుండా ఎడమకాలు పెడుతుంది. అలా అడుగు పెట్టిందో లేదో రామరాజుకి గుండెపోటు వస్తుంది. హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తూ ఉంటారు. దాన్ని మేడపై నుంచి చూసిన భద్రావతి రాక్షస ఆనందం పొందుతుంది. రే రామరాజు, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైందిరా అంటూ గర్వంతో విర్రవీగుతుంది భద్రావతి. ఇక రామరాజుని హాస్పిటల్కి తరలిస్తారు. వేదవతి హాస్పిటల్కి చేరుకొని బోర్న ఏడుస్తుంది. ఏనుగు లాంటి మనిషి ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానని బోర్న ఏడుస్తుంది వేదవతి. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయనకి గుండె నొప్పి వచ్చిందని చెప్తుంది. ఆయనకి గుండె నొప్పి రావడం ఏంటి, ఆయన నా భర్త అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతుంది వేదవతి. మీ బాధని మేము అర్థం చేసుకోగలం, కానీ ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతుంది డాక్టర్. లేదండి, ఆయనకి జ్వరం కూడా వచ్చింది లేదు. ఉక్కు లాంటి మనిషి, ఒక్కసారి మళ్ళీ చూడండి, అది గుండెపోటు కాదేమో అని డాక్టర్కి చెప్తూ ఉంటుంది వేదవతి. అబ్బా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అంటాడు డాక్టర్. దాంతో నర్మద ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని చెప్తుంది. అయితే ఏమైనా షాకింగ్ న్యూస్లు విన్నారా అని అడుగుతాడు డాక్టర్. అంటే వాళ్ళ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంది, అది తట్టుకోలేక ఆయన పడిపోయారు. ఇది అన్నయ్య గారి ప్రాణాలకు సంబంధించిన విషయం. అందుకే ఆయన ప్రాణాలు కాపాడాలంటే డాక్టర్కి నిజం చెప్పాలి కదా అని అంటుంది భాగ్యం. ఇక డాక్టర్ వివరాలు కనుక్కొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఇక మరోవైపు జరిగిన దాన్ని తలుచుకొని అమూల్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రేవతి వచ్చి, విశ్వ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? కన్న వాళ్ళు గుర్తొచ్చారా? మన కుటుంబాల గొడవల గురించి తెలిసిందే కదమ్మా. మరి ఆ ఇంటి నుంచి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక ఇంకా మీ వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటమ్మా? ఇదంతా తెలిసి ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అని అడుగుతుంది. ఇంతలో పెద్ద ఆమె వచ్చి, నీకు బుద్ధుందా? అసలే బాధలో ఉంది. ఈ ఇంటి ఆడపడుచు కూతురు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది. ఈ రెండు కుటుంబాలు కలవడానికి ఇదే వారధి అని సంతోషించు. అంతే తప్ప ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని బుద్ధి లేకుండా మాట్లాడకు అని క్లాస్ పీకుతుంది. తర్వాత అమూల్యని దగ్గరకు తీసుకొని, ఇన్నేళ్ళు పెంచిన మీ వాళ్ళు తట్టుకోగలరా? నీ కన్న వాళ్ళకి నీపై ఉన్న ప్రేమే నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తుంది పెద్దమ్మ. ఇక మరోవైపు భద్రావతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పెద్ద లాకెట్ని సేనాపతికి ఇచ్చి వాడి మెడలో వేయరా అని అంటుంది. ఇది మీ తాతయ్య ఎదురా? ఆ రామరాజు గాడిపై ఉన్న 25 పగ ఈ రోజుతో తీరింది. అది నీ వల్లే కాబట్టి ఇది నీకే వేసుకునే అర్హత ఉంది. ఈ రామరాజు గాడి చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుని చావు దెబ్బ కొట్టావురా అని అంటాడు సేనాపతి. ఆ రామరాజు గాడి ప్రాణం ఇప్పుడు పోతే పోతుంది, చచ్చి చెడి బతికాడే అనుకో, వాడి కూతురు మన ఇంట్లో నరకం అనుభవించడం చూసి వాడు మానసికంగా చస్తాడు అని అంటుంది భద్రావతి. అబ్బా, నేను చెప్పేది విను అత్త, అసలు జరిగింది ఏంటంటే అని ఏదో చెప్పబోతూ ఉంటాడు విశ్వ. రే, రామరాజు గాడి కూతురు ప్రేమించినట్టు నటించమంటే నువ్వు నిజంగానే పెళ్లి చేసుకొని మంచి పని చేశావు. ఇప్పుడు దాన్ని రోజు చిత్రహింసలు పెట్టొచ్చు. శభాష్ రా, శభాష్ అని భుజం తడుతుంది భద్రావతి. ఇంతలో పెద్దమ్మ ఎంట్రీ ఇచ్చి, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతుంది. ఇంకా ఏంటంటావేంటి పెద్దమ్మ, ఆ రామరాజు గారి కూతురు మన ఇంటి పని మనిషి అయింది కదా, అందుకే ఈ ఆనందం, అందుకే ఈ సంతోషం అని అంటాడు సేన. నోరు ముయ్యరా, పని పిల్ల కాదురా, అది ఇంటి కోడలు. ఆడపిల్ల కన్నీటికి సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఆ బిడ్డతో కన్నీళ్లు పెట్టిస్తే పుట్టగతులు ఉండవు. అది నీ చెల్లెలి కూతురు. ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఇంటి కోడల్ని దేవతలా చూసుకోవాలి అని ఆర్డర్ వేస్తుంది పెద్దమ్మ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.